సో iOS వాళ్ళది iOS 26 అప్డేట్ అయితే రాబోతుంది. మన ప్రీవియస్ iOS వెర్షన్ చూసుకున్నట్లయితే iOS 18 అని ఉండేది. ఇప్పుడు 19 పెట్టకుండా 26 ఎందుకు పెట్టారు, అలానే ఇందులో కొత్త ఫీచర్స్ ఏమి ఇచ్చారు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి iOS 18 నుంచి 19 పెట్టకుండా 26 ఎందుకు పెట్టారో చూద్దాం. యాపిల్ వాళ్ళు అయితే 2026 కి రెడీగా ఇది ఒక పెద్ద అప్డేట్ అని చెప్తున్నారు. iOS 7 తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే iOS 26. ఇది 2026 ఇయర్ ని బేస్ చేసుకుని పెడుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఇది iOS కే కాకుండా వాచ్ OS కి, ఐప్యాడ్ OS కి కూడా 26 అనే మారబోతోంది. దీంట్లో అయితే మనకి మేజర్ ఫీచర్స్ అయితే అప్డేట్ వస్తున్నాయి. ఇంకా iOS 7 తర్వాత బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. మన ఫోన్ లుక్స్ అయితే మొత్తం చేంజ్ చేస్తున్నారు. అందులో కొత్త ఫీచర్స్ ఏమేమి యాడ్ చేశారో లైన్ గా చూద్దాం. ఫస్ట్ ఫీచర్ కనుక మనం మాట్లాడుకుంటే అది లాక్ స్క్రీన్ గురించి. ఇంతకు ముందు లాక్ స్క్రీన్ కి ఇప్పటికీ పోల్చుకుంటే చాలా అయితే చేంజెస్ జరిగాయి. అవైతే ఇప్పుడు మనకి మొత్తం ట్రాన్స్పరెంట్ లుక్స్ తో ఇవ్వబోతున్నారు. ఇంకా మనకి లాక్ స్క్రీన్ లో ఉండే క్లాక్ కనుక చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఒకటే సైజ్ లో ఉండేది కదా, ఇప్పుడైతే మన వాల్ పేపర్ కి తగినట్టు దాని సైజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇంకా దీనికన్నా మేజర్ అప్గ్రేడ్ అయితే వీళ్ళు యూజ్ చేసిన లిక్విడ్ గ్లాస్ అనే చెప్పొచ్చు. ఈ లిక్విడ్ గ్లాస్ వల్ల మనకి ఫోన్ అయితే మంచి 3D లుక్స్ తో బాగా అట్రాక్టివ్ గా అయితే కనబడబోతుంది. ఇప్పుడైతే ఇది ఇంకా బీటా వెర్షన్ లో ఉంది. ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా వీడియోస్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఈ కొత్త లాక్ స్క్రీన్ అయితే మనకి మంచి 3D ఎఫెక్ట్ అయితే ఇవ్వబోతుంది. అలానే ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ లుక్ తో రావడం వల్ల మంచి 3D ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫీచర్ కెమెరాలో గనక చూసుకున్నట్లయితే ఇది కెమెరాలో బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. వీళ్ళైతే కింద ఫీచర్స్ అన్ని తీసేసి జస్ట్ అందులో మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒకటే అయితే చూపించడం జరుగుతుంది. ఇంకా మనకి ఫీచర్స్ కనుక కావాలి అనుకుంటే కింద నావిగేషన్ బార్ ని కనుక స్వైప్ అప్ చేశారంటే దాని నుంచి అయితే మనకి మిగతా ఆప్షన్స్ అన్ని అయితే కనబడడం జరుగుతుంది. కింద మనకైతే చాలా సింప్లిఫైడ్ గా ఉంటుంది కెమెరా యాప్ మాత్రం. జస్ట్ మనకి కింద మోడ్స్ ఇంకా పైన అలాగే ఫ్రేమ్ రేట్ ఇంకా క్వాలిటీ అడ్జస్ట్ చేసుకుని మాత్రం అయితే మనకు కనబడితే, మిగతావి అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కింద నావిగేషన్ బార్ ని స్వైప్ అప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇందులో నెక్స్ట్ ఫీచర్ కనుక చూసుకుంటే ఆల్బమ్స్ లోంచి వీళ్ళు ఫొటోస్ లో అయితే చాలా పెద్ద అప్గ్రేడ్ అయితే చేశారు. దీని నుంచి మనకి లైబ్రరీస్ అయితే బాగా గ్రూప్స్ అవుతాయి. అలానే మన కలెక్షన్స్ అయితే వేరు గ్రూప్స్ గా చేసి ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో కూడా మనకి ఫొటోస్ నుంచి ఫోల్డర్స్ లోకి మారేదానికి కూడా మనకైతే 3D ఎఫెక్ట్ అయితే ఇస్తున్నారు. కింద అయితే మీరు చూడొచ్చు. అది చేంజ్ చేసినప్పుడు కూడా మనకి గ్లాస్ లుక్ తో చాలా 3D ఎఫెక్ట్ తో మంచిగా కనబడుతుంది. ఇంకా అలాగే నెక్స్ట్ వీళ్ళ ఓన్ బ్రౌజర్ అయిన సఫారీని అయితే చాలా బాగా అప్గ్రేడ్ చేశారు. దీంట్లో కనుక మీరు ఏదైనా వెబ్ పేజ్ ఓపెన్ చేశారు అంటే అది టాప్ నుంచి బాటమ్ వరకు అయితే ఫుల్ గా కనబడడం జరుగుతుంది. అలానే కింద వీళ్ళు సెర్చ్ బార్ ఇంకా ఆప్షన్స్ ను కూడా అయితే 3D లో తీసుకొచ్చారు. గ్లాస్ లుక్ తో దీన్ని కూడా 3D లోకి మార్చేశారు. దీని అయితే వీళ్ళు మనం వెబ్ పేజెస్ ని నీట్ గా ఈజీగా యూజ్ చేయడానికి అయితే వీళ్ళు మొత్తం అన్ని సెట్టింగ్స్ అయితే మార్చడం జరిగినట్టు తెలుస్తుంది. అలానే కింద జస్ట్ మినిమల్ గా మనకైతే సెర్చ్ బార్ మాత్రం అయితే కనబడడం జరుగుతుంది. ఇంకా రిఫ్రెష్ అవి అయితే సేమ్ ఉంటాయి. మిగతా ఆప్షన్స్ కనుక కావాలి అంటే మీరు మెనూలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లో ఉన్న మేజర్ అప్డేట్ అయితే లైవ్ ట్రాన్స్లేషన్ అయితే ఇస్తున్నారు. దీన్ని అయితే వీళ్ళు మెసేజెస్ లోనే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. మెసేజెస్ లో వీడియో కాల్స్ అవి చేసుకున్నప్పుడు కూడా ఇదైతే మనకి ఆపోజిట్ వాళ్ళు మాట్లాడే మాటలని లైవ్ లో ట్రాన్స్లేట్ చేసి అయితే చూపిస్తుంది. ఇదైతే మంచి క్రేజీ ఫీచర్ అనే చెప్పొచ్చు. ఇదైతే మనకి గ్లోబల్ గా యూజ్ అయ్యే ఫీచర్. అలానే వీళ్ళు లైవ్ ట్రాన్స్లేషన్ ని కాల్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్స్ లో ఆపోజిట్ పర్సన్ మాట్లాడే మాటలు అయితే మనకి లైవ్ లో ట్రాన్స్లేట్ చేసి అయితే మెసేజ్ రూపంలో చూపిస్తుంది. ఇంకా దీంట్లో అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ మీద అయితే బాగా ఫోకస్ చేశారు. దాన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. దాని వల్ల అయితే మనకి మన యూజర్ స్క్రీన్ మొత్తం అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. దాని వల్ల మనం సెర్చ్ చేసే వాటి కోసం అయితే తెలుసుకోవచ్చు. ఇదైతే మన యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. మనకి కాల్స్ వస్తుంటాయి కదా, ఆ కాల్స్ లో అయితే ఆ కాల్స్ మనం లిఫ్ట్ చేయకుండా దాని అంటదే వాళ్ళని క్వశ్చన్ అయితే చేస్తుంది. ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని మనకైతే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరైతే లిఫ్ట్ చేయాలనుకుంటే లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే కట్ చేసేయచ్చు. ఇదైతే చాలా క్రేజీ థింగ్, కానీ ఒక సెక్యూరిటీ విషయంలోనే కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ గా మనం కాల్స్ మాట్లాడేటప్పుడు హోల్డ్ లో ఉన్నా సరే చూసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటాం. దానికైతే వీళ్ళు హోల్డ్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హోల్డ్ లో ఉండగా మాట్లాడుతున్నారు అంటే ఇదైతే మనకి నోటిఫికేషన్ అయితే పంపడం జరుగుతుంది వెంటనే. దాన్ని చూసి అయితే మనం హోల్డ్ నుంచి తీసి అప్పుడైతే కాల్లో మాట్లాడొచ్చు. ఇంకా వీళ్ళ ఫోన్ యాప్ అయితే చూడొచ్చు. కొత్తగా అప్డేట్ చేసిన స్క్రీన్ అయితే ఇది. దాన్ని కూడా మనకి 3D లో అయితే తీసుకొస్తున్నారు. అలాగే దీంట్లో ఫేవరెట్స్, కీప్యాడ్ ఇంకా రీసెంట్స్ అయితే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళ మెసేజ్ యాప్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. దాంట్లో అయితే మనం పోల్స్ కూడా చేయొచ్చు. వాట్సాప్ లో చేసుకున్నట్టే పోల్స్ పెట్టొచ్చు. మీరు ఏదైనా గ్రూప్ చాట్ లో ఉన్నారంటే అందులోంచి అప్లికేషన్ ని రిసీవ్ ఆర్ సెండ్ అయితే చేయొచ్చు. ఈవెన్ మీరు రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. ఇంకా మెసేజెస్ లో వీళ్ళు కస్టమ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకొస్తున్నారు. దీని వల్ల మనం చాట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా యాపిల్ కార్ ప్లే కూడా వీళ్ళైతే iOS 26 కి అయితే అప్డేట్ చేశారు. దాని ద్వారా మనకైతే ఆ కార్ ప్లే కూడా నీట్ లుక్స్ తో అయితే కనబడడం జరుగుతుంది. లేటెస్ట్ లుక్స్ అయితే తీసుకొచ్చారు.
ఇంకా వీళ్ళ దాంట్లో ఉండే యాపిల్ మ్యూజిక్ లో మీరు మ్యూజిక్ వింటూ లిరిక్స్ అయితే చూస్తారు కదా, ఆ లిరిక్స్ చూసినప్పుడు మీ లాంగ్వేజ్ లో కావాలి అనుకుంటే ఆ లిరిక్స్ అయితే ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా వీళ్ళు యాపిల్ మ్యూజిక్ లో ఇన్బిల్ట్ గానే ఇస్తున్నారు. ఇంకా వీళ్ళ మ్యాప్స్ గురించి కనుక మాట్లాడుకుంటే దాంట్లో అయితే మీరు విజిట్ చేసిన ప్లేసెస్ అన్ని అదైతే గ్యాదర్ చేసి పెడుతుంది. మీరైతే మీ విజిటెడ్ ప్లేసెస్ అని చెప్పేసి అందులో లిస్ట్ అయితే చూడొచ్చు, మీరు ఎక్కడెక్కడ విజిట్ చేశారో. ఇంకా వీళ్ళు యాపిల్ మ్యాప్స్ లో అయితే మనం డైలీ ట్రావెల్ చేసే ప్లేసెస్ లైక్ ఆఫీస్ గానీ హోమ్ గానీ చూసుకున్నట్లయితే ఇదైతే మనం వెళ్లే రూట్ అయితే గ్యాదర్ చేసి ఉంచుతుంది. అలానే ఎప్పుడైనా ఆ రూట్ లో డిలేస్ కనుక ఉన్నట్లయితే మనకి వేరే రూట్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ iOS 26 అయితే మనకి ఇంకా బేటా వెర్షన్ లోనే ఉంది. ఇది బీటా వెర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అక్కడ లేకపోతే ఎలా బయటికి రావాలి అన్నది వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా. సో ఈ iOS 26 ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.